క్రైస్తవులు అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగానే ఉంటాం. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ప్రేమను బట్టి అందరూ సజీవంగానే ఉంటారు. ఈరోజు ప్రియుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడికి కడవరి దినాల్లో దేవుడు మన నుంచి ఆశిస్తుంది, దేవుడు మన నుంచి కోరుకుంటుంది. దేవుడు మన నుంచి ఎప్పుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఈ కడవరి దినాల్లో ఆశించేది ఏంటంటే స్థిరత్వం కలిగిన జీవితం, దేవునికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు, దేవుడికి నచ్చినట్టుగా జీవించాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జీవిత ప్రయాణంలో మనం కొనసాగాలి. అయితే ప్రజలు ఎటువైపు ఉన్నారు? ప్రజలు ఏ విషయం వైపు తిరుగుతున్నారు? ప్రజలు ఎటు రీతిగా దేవునికి ఇష్టానుసారంగా లేకుండా లోకంలో తిరుగుతున్నారు అని అంటే, తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యంలో 2వ వాక్యంలో ఉంది. ఏమనంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస విషయములో భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తుందంట. ఎలా చెప్తుంది? ఆత్మ తేటగా చెప్తుంది. ఏమనంటే, అయితే ఈ కడవరి దినాల్లో, ఏ కడవరి దినాల్లో? ఈ లాస్ట్ డేస్లో, ఈ లాస్ట్ ప్రయాణాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, దెయ్యముల బోధన వలన మోసపుచ్చు ఆత్మల యందును భ్రష్టులైపోతారట. నా ప్రియుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో దేవుడు తిమోతితో, అపోస్తలుడైన పౌలు తిమోతి గారితో ఏం చెప్తున్నారంటే, అబ్బాయి నీ జీవితం ఎలా ఉండకూడదు, నీ ప్రయాణం ఎలా ఉండకూడదు. ఎలా ఉన్నారంటే, నాకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి, నాకు ఇష్టమైన బ్రతుకుగా నువ్వు బ్రతకాలి, నాకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ప్రయాణం చేయాలని అపోస్తలుడైన పౌలు తిమోతి గారితో చెప్తూ, అరే నువ్వు చేస్తున్న ప్రయాణంలో, నువ్వు వెళ్తున్న విధానంలో నీకు కొంతమంది ఎదురవుతారు. ఎవరు అంటే, ఈ కడవరి దినాల్లో, ఈ లాస్ట్ డేస్లో అంత్యకాల దుర్బోధకులు ఎదురవుతారు. దెయ్యాల బోధల యందు విశ్వాస విషయంలో భ్రష్టులైపోతారట. ఎలా అయిపోతారు? భ్రష్టులైపోతారు. అవిశ్వాసం కలిగిపోద్ది, విశ్వాసంతో జీవించలేరు. ఎవరి వల్ల? దెయ్యాల బోధన, అబద్ధికుల బోధన వలన, దుర్బోధన వలన. నా ప్రియ బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్న కాలం ఎలా ఉందంటే, లోకంలో తిరిగేస్తూ, లోకంలో ప్రయాణం చేస్తూ, దేవుని ఎందుకు రావచ్చు, దేవుని ఎందుకు పాల్గొనవచ్చు, కానీ నీ ప్రయాణం నువ్వు చెయ్యొచ్చు, నీ ప్రయాణంలో నువ్వు ఉండిపోవచ్చు, నీ విధానంలో నువ్వు ఉండిపోవచ్చు అనేటువంటి బ్రతుకులు ఈ కడవరి దినాలు ఏర్పడుతున్న ప్రియుని బిడ్డలారా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఈ కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేషధారణ, మోసపుచ్చు ఆత్మల యందును, మోసపుచ్చేటువంటి ఆత్మల యందు అట. వేషధారణ ఎలా ఉంటుందంటే, పైకి గుర్ర చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు. నా ప్రియ బిడ్డలారా, అటువంటి సేవలు లేవంటారా? అటువంటి బ్రతుకులు లేవంటారా? ఈ కడవరి దినాల్లో అటువంటి విషయాల్లో నువ్వు ప్రయాణం చేయడం లేదా? నా ప్రియ బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ కడవరి దినాల్లో, ఈ లాస్ట్ డేస్లో, ఈ 2024లో, ఈ నవంబర్ నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోసపుచ్చే ఆత్మల యందు నువ్వు ప్రయాణం చేస్తావేమో, కట్ చేయి. దయ్యాల బోధ యందు నువ్వు విశ్వాస విషయంలో భ్రష్టులైపోతున్నావేమో, జాగ్రత్త. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అబద్ధికుల వేషధారణ, ముసుగు వేసుకొని ప్రయాణాలు చాలా సేవ జీవితాల్లో ఉండిపోయినాయి. అక్కడ ఎవరో ద్రాక్ష పండు ఇస్తున్నారంటే వెళ్ళిపోతున్నాం, ఇక్కడేమో అంజూర పండు ఇస్తున్నారంటే వెళ్ళిపోతున్నాం, అక్కడేమో అట్టు పండు ఇస్తున్నారంటే వెళ్ళిపోతున్నాం. కానీ విశ్వాసము నిలకడగా లేనటువంటి విశ్వాస ప్రయాణాలు ఉండిపోయాం. ప్రియుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నీ ప్రయాణం ఎలా ఉండాలంటే, నీ ఉన్న విధానం ఎలా ఉండాలంటే, విశ్వాసములో బలపడాలి. ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినును గాక. నీకు చెవుంటే, నీకు ఆత్మ యందు నిలకడ ఉంటే, నువ్వు అంజూరపు వైపు, ద్రాక్ష పండు వైపు, అట్టుపండు వైపు వెళ్ళవు. ఎలా వెళ్తావంటే, విశ్వాస విషయంలో నిలకడగా కొనసాగుతావు. ఇది వేషధారణ. ఇవి మోసపుచ్చే ఆత్మ.
దెయ్యాల బోధలు భయంకరంగా విస్తృతంగా కొనసాగుతున్నాయి. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు విశ్వాస విషయంలో భ్రష్టులు అవ్వకూడదు. నువ్వు విశ్వాస విషయంలో లోకంలో పడిపోకూడదు, అవిశ్వాసంగా ఉండిపోకూడదు. నువ్వు ఉండాల్సింది, నువ్వు ప్రయాణం చేయాల్సింది ఎలాగో తెలిసినా, ఎలా ప్రయాణం చేయాలో తెలుసా? దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ప్రయాణం చేయాలి. దేవుని చిత్తానుసారంగా ప్రయాణం చేయాలి. చెప్తున్న మాట అదే. నువ్వు మోసపుచ్చి ఆత్మలేందు వెళ్ళిపోతున్నావు, నువ్వు దెయ్యాల బోధన వైపు వెళ్ళిపోతున్నావు, అక్కడేదో భోజనాలు పెడుతున్నారంటే వెళ్ళిపోతున్నావు, అక్కడేదో అట్టుపండిస్తున్నారంటే వెళ్ళిపోతున్నావు, అక్కడేదో అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారంటే వెళ్ళిపోతున్నావు. కానీ దేవుని ఆత్మ ఎందుకు నిలకడగలిగి ఉన్నావా? దేవుని యొక్క వాక్య విషయంలో, విశ్వాస విషయంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ప్రయాణం చేస్తున్నామా? నా ప్రియుని వెళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. ఈ కడవరి దినాల్లో ఇక్కడ చెప్తున్న మాట అది. విశ్వాస విషయంలో భ్రష్టులగుతురని నేను కాదు చెప్తుంది, అపోస్తలుడైన పౌలు కాదు చెప్తుంది, తిమోతి కాదు చెప్తుంది, ఆత్మ తేటగా చెప్తుందంట. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. ఈ రోజున ఇప్పుడున్న దినాల్లో ప్రజలు కూడా ఎలా అయిపోయారంటే, దేవుని ఆత్మ ఏదో తెలుసుకోవట్లేదు, దెయ్యం ఆత్మ ఏదో తెలుసుకోవట్లేదు. ఆ వ్యక్తిలోకి ఎవడో వచ్చేస్తాడంట, ఏదో దేవుడు వచ్చేస్తాడంట, మాట్లాడేస్తాడంట, చెప్పేస్తాడంట, నువ్వు ఏం జరుగుతుందో చెప్పేస్తాడంట. ఇంకెందుకు దేవుడు ఉన్నది? మోషేకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళండి అని చెప్పాడు దేవుడు. చెప్పాడు కదా. చెప్పిన దేవుడు గమ్యం చెప్పాడు అంతే. దారులు చెప్పల. నడిపిస్తానన్నాడు, ఊరగా నిలుచుని చూడమన్నాడు, ప్రతి శత్రువుని జయింపజేస్తానని చెప్పాడు. అని చెప్పాడుగా దేవుడు. ఇంకేంటి? దేవుని ఆత్మ మీద నువ్వు నిలకడగా వెళ్ళగలిగితే దేవుడు ప్రతి ఒక్కరు చెప్తాడు. దేవుని ఆత్మ ఏదో దెయ్యపు ఆత్మ ఏదో నువ్వు గ్రహించుకోగలిగితే పరలోక రాజ్యం వెళ్తావు, నిత్య రాజ్యానికి చేరగలుగుతావు. నువ్వు చేరేది ఎక్కడికి చేరగలుగుతావు. చివరికి గమ్యం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేరింది ఇద్దరు. నువ్వు ఇద్దరులా ఉంటావో లేదా మిగతా అక్కడ రాకులు రాలినట్టు రాలిపోయేటువంటి జనాల్లా ఉంటావో చెక్ చేసుకో. ఈ కడవరి దినాల్లో ఇక్కడ చెప్తున్నవాడు అపోస్తలుడైన పౌలు క్లియర్గా ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఇది. విశ్వాస విషయంలో భ్రష్టులైపోతున్నావా? విశ్వాస విషయంలో దేవునికి వైదొలిగిపోతున్నావా? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంది? దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నది? విశ్వాస విషయంలో భ్రష్టులైపోవడానికా? విశ్వాస విషయంలో దేవునికి దూరంగా అయిపోవడానికా? కాదు. దేవుడు ఎన్నుకున్నది విశ్వాసంలో బలపడడానికి, ఆయన రాజ్యానికి చేరడానికి. నా ప్రియుని బిడ్డలారా, నీ ప్రయాణం ఎలా ఉంది? నువ్వు వెళ్తున్న విధానం ఎలా ఉంది? నువ్వు వెళ్తున్న మనస్సాక్షి ఎలా ఉంది? జాగ్రత్తగా గమనించు. ఈ కడవరి దినాల్లో దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఒకటి ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైన ప్రయాణం చేయాలని, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించాలని. దెయ్యాల బోధల వైపు తిరుగుతామని కాదు, అబద్ధికుల వేషధారణ గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉన్నాయి చూసారా, వాటి దగ్గరికి వెళ్తామని కాదు దేవుడు ఎన్నుకున్నది. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ప్రయాణం చేస్తావని, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావని. నిజమైన వాక్యం ఏదో, దేవుని యొక్క ఆత్మ ఏదో, దేవుని యొక్క బోధ ఏదో, సత్యమైన భిన్నమైన మాటలేవో, వాటి వైపు నువ్వు వెళ్తామని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడమ్మా. వాటి కోసం నేను ఏర్పాటు చేసుకున్నాడు, వాటి కోసం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. బాప్తీసం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్తున్నావు. కానీ నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎప్పుడైనా విశ్వాసం కలిగి దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడని నువ్వు నమ్మగలిగావా? నువ్వు జీవించగలిగావా?
నీకు నువ్వుగా విశ్వాసంతో ఉంటే అక్కడికిక్కడ పరిగెట్టక్కర్లా. నీకు నువ్వుగా విశ్వాసంగా ఉంటే అక్కడ ఇక్కడ బోధలు వినవసరంలా. విశ్వాస విషయంలో భ్రష్టులకు అవ్వకుండా ఉండడం చూసుకో. విశ్వాస విషయంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడు. అప్పుడు నీ బ్రతుకు మార్చబడుతుంది. అప్పుడు నీ బ్రతుకు దీవించబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు అలా లేకపోతే నీ పిల్లలు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ బంధుమిత్రులు ఎక్కడ మారుతారండి? వాళ్ళ జీవితాలు ఎక్కడ మారుతాయండి? మనమే తిన్నంగా లేవు, వాళ్ళు ఎక్కడ మార్చబడతారు? నువ్వెక్కడో ఉండి వాళ్ళు మారిపోవాలంటే మారిపోతారా? మారరు కదా. జాగ్రత్త ప్రియుని బిడ్డ, జాగ్రత్త. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడాలంటే విశ్వాస విషయంలో వైతొలిగిపోవద్దు. దెయ్యాల బోధన వైపు వెళ్ళొద్దు. అబద్ధికుల వేషధారణ వల్ల మోసపుచ్చే బోధల వైపు వెళ్ళొద్దు. వాక్యం ఎక్కడుంది అక్కడికి వెళ్ళు. దేవుడు ఒక్క వాక్యము ఎక్కడ స్థిరంగా ఉందో, ఏది నీతో మాట్లాడుతుందో, ఏది నిన్ను బుజ్జగిస్తుందో వాటి వైపు వెళ్ళు. ఒక పాస్టర్ గారు ఉన్నారండి, ఒక పాస్టర్ గారు ఉన్నారు. కీర్తన గ్రంథం తీస్తాడు ఆయన. కీర్తన గ్రంథం తీస్తాడు. 23వ కీర్తన చదువుతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. అదొక 5 నిమిషాలు చేస్తాడు ప్రసంగం. అది ధ్యానించుకుందాం అంటాడు. మరలా ఇంకో దానికి వెళ్తాడు. అదొక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటాడు. మధ్యలో ఒక పాట పాడతాడు. మళ్ళీ ఇంకో ధ్యానం చేసుకుందాం అంటాడు. ఏది బోధ? ఏది నిన్ను మాట్లాడే మాట? ఏది నిన్ను దర్శించే మాట? ఏది లేదే. నిన్ను తాకే నీ వాక్యము చేత నిన్ను ఇదో మాట్లాడి స్పష్టంగా మాట్లాడే మాట ఏది లేదుగా. అక్కడో మొక్క, ఇక్కడో మొక్క, అక్కడో మొక్క. ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవడమే జీవితం. ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవడమే బ్రతుకు. ధ్యానం చేసుకుంటూ ఉండిపోవడమే బ్రతుకు. కానీ నిలకడగా లేని జీవితం లేదే. ఏది? ఈ కడవరి దినాల్లో దేవుడు నీ నుంచి ఆశిస్తుంది ఒకటే. ఈ కడవరి దినాల్లో దేవుడి నుంచి కోరుకుంటుంది ఒకటే. ఇప్పటికైనా నీ బ్రతుకు నాకు ఇస్తావని, ఇప్పటికైనా విశ్వాస విషయంలో భ్రష్టులు అవ్వకుండా ఉంటామని, ఇప్పుడైనా దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు ప్రయాణం చేస్తావని. నువ్వు అలా లేకుండా ఉంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత వేదన చెందుతున్నాడో. ఈరోజైనా నీ జీవితాన్ని విశ్వాసపు వైపు కొనసాగిస్తావా? ఈరోజైనా దేవుడికి ఇష్టమైన బోధ వైపు తిరుగుతావా? ఈరోజైనా దేవుని మాట ఏదో, దెయ్య మాట ఏదో, ఏ మాట నిన్ను మాట్లాడుతుందో, ఏ మాట నిన్ను తాగుతుందో నువ్వు సరి చేసుకుంటావా? సరి చేసుకోకుండా ఇంత వాక్యం ఉన్న తర్వాత కూడా, ఇంతలా ఉన్న తర్వాత కూడా నీ బ్రతుకు అలాగే ఉందంటే నువ్వు చచ్చిన కుక్కతో సమానం. నిజం ప్రియుని బిడ్డలారా, ఈరోజైనా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. ఈ రోజైనా నీ బ్రతుకును దేవుడికి అప్పగించు. ఈ రోజైనా దేవుడి యొక్క మాటకు లోబడు. ఈ రోజైనా దేవుడి మాటకు విధేయులవు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకి సరి చేయబడు. ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. అప్పుడు పరలోక రాజ్యాన్ని చేరగలుగుతావు. అప్పుడు వరకు చేరలేవు, అప్పుడు వరకు వెళ్ళలేవు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? రొమ్ము బాదుకొని ఏడుస్తావు. బిడ్డ, నీ ఆత్మీయ తండ్రి బాధపడకూడదు. నీ ఆత్మీయ తండ్రి వేదన చెందకూడదు. నీ ఆత్మీయ తండ్రి వేదన పడుతూ ఉండిపోకూడదు. నీ ఆత్మీయ తండ్రి బలంగా ఉండాలి. నీ ఆత్మీయ తండ్రి నీ విషయంలో సంతోషంగా ఉండాలి. నీ ఆత్మీయ తండ్రి నీ విషయంలో ఒక బలమైన పాత్రగా నిన్ను వాడుకోగలగాల. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. జాగ్రత్త ప్రియుని బిడ్డ. నీ బ్రతుకులో, నీ జీవితంలో దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడతావా? ఈరోజైనా ఏది నిజమైన బోధో, ఏది అబద్ధమైన బోధో ఆ బోధ వైపు తిరుగుతావా? తిరగడానికి ఆశపడితే ఉన్న పాటున్న తలలు వంచు ప్రార్థన చేసుకున్నాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నువ్వు ఇంతవరకు దేవా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నువ్వు కొందరు దేవా అబద్ధికుల బోధల వలన, మోసపుచ్చు బోధల వలన, మోసపుచ్చు ఆత్మల యందు, దెయ్యాల బోధల యందు లక్ష్యముంచక విశ్వాస విషయంలో భ్రష్టులైపోతున్నారని అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడిన రీతిగా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. దర్శిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మీరే మాట్లాడండి, మీరే తాకండి, మీరే బలపరచండి, మీరు అభిషేకించండి, మీరు వాడుకోరండి, మీ కార్యాలు జరిగించండి. నువ్వా నీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, బలపరచండి. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని ప్రయాణం చేసి మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థన చేస్తూ దీవించి బలపరచుకోండి. త్వరగా రాండి. యేసు పరిశుద్ధ నామములో నీ పాదలు పట్టుకుని బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుడి కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం మనకు మన బిడ్డలందరికీ దేవుని యొక్క సహవాసం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.